హలో నే అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. హలో వరంగల్, అస్సలు మీరు కేక వేస్తే ఓరుగల్లు ఓరెత్తిపోవాలి. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ షో ఆఫ్ ఎవర్ గ్రీన్ ఎంటర్టైనింగ్ ఛానల్ మన జెమినీ టీవీ. బామలు సత్య బామలు కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ్ ఐఏఎస్ అకాడమీ. ముందుగా మా బామలకు సత్య బామలకు అలాగే జెమినీ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక లేట్ చేయకుండా బామలు సత్య బామలు మొదలు పెడదామా మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో హలమితి హబీబో ఆడడానికి బామలు రెడీగా ఉన్నారు. వీళ్ళలో గెలిచి సత్యభామలుగా ఎవరు వస్తారో కాసేపట్లో చూద్దాం. అసలు హలమితి హబీబో అంటే చాలా సింపుల్ అండి. నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, మీరు ధనాధన్ ఫటాఫట్ చెప్పేస్తే గెలిచేస్తారు. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, ఒక క్యూట్ స్వీట్ పనిష్మెంట్ ఉంటదన్నమాట. ఓకే, ఏం పేరు? జ్యోతి. ఏం పేరు బావగారి పేరు? జనార్దన్. ఓ అక్కడ జో ఇక్కడ జో 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 జో. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. ఫాస్ట్ గా చెప్పాలి. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతిలో మల్లెపూ బంతి. లిజన్ లిజన్. తాత చేతికి తాత చేతికి. ఓకే, కీ. అంటే మనసులో అనుకుంటుంది తాత చేతికి ఎందుకండి ఈ వయసులో మల్లెపూలు. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. ఆ పేలలే పేలలే. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. పేలాలే 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 పేలాలే. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. పేలాలి పేలాలి పేలాలి. పేలాలమ్మమ్మ కాసేపు చూద్దాం. పేలాల్ పేలాల్. 10 రూపీస్ సెరగని కావాలా? సూపర్, గట్టిగా చప్పట్లో. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. ఇప్పుడు తను చెప్పిందిగా. ఇప్పుడు మల్లెపూలు వద్దంటదేమో, నాకు ఇదోకోవాలా. 4 ఎర్ర లారీలు, 6 నల్ల లారీలు. సరే పచ్చ లారీలు వేసుకో. 4 ఎర్ర లారీలు, 6 పచ్చ లారీలు. ఫాస్ట్ గా. ఏగొద్దు ఏగొద్దు. ఈమెమో పచ్చేస్తుంది, నాకేమో పిచ్చెక్కుతుంది. మీ పేరేంటి? నాగరాణి. నేను మ్యూజిక్ టీచర్ ని. నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ ని మీరు సంగీతం 3/4 5/6 యాడ్ చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు కుమ్మేసి. ఓకే. చేన్లో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. చేనులో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. తలాంగు తక్కదినతో. తలాంగు అంటే బట్టలు తుగడం, తగిడి తోమ అంటే గిన్నెలు తోమడం. చేనులో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. తకిటతో. చేనులో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. తకిటతో. చేనులో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. తలాంగు తక్కదినతో. కాదు, టంగ్ ట్విస్టర్ అంత సూపర్ గా చెప్పి ఈ తకిట తలాంగు. నిజంగా మ్యూజిక్ టీచరేనా, ఆన్లైన్ మ్యూజిక్ టీచరా? ఇంత చిన్న వయసులోనే ఆ కళ్ళజోడు ఎందుకు చెల్లి? చాలాసేపు చదివితే ఎవ్వరికి రావు. చాలాసేపు అబ్బాయి. ఏం పేరు? సాగరిక. బావగారి పేరు? మనోజ్ కుమార్. ఏ మన్ను తింటావా జున్ను అని. ఏ మన్ను తింటావా జున్ను. నీ మీద ఎవరైనా వేస్తే కన్ను, నీ మీద ఎవరైనా వేస్తే కన్ను, పీకేస్తా వాళ్ళ పన్ను. పీకేస్తా వాళ్ళ పన్ను. చేన్లో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. చేలో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. ఆగు, ఇక్కడ ఏం చేద్దామంటే లేడీస్ కి బాగా ఇష్టమైన ఈ పిన్నీసులు, బొట్టు బిళ్ళలు స్టిక్కర్ వేసుకుందాం. చేలో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. ఏ బొట్టి పిల్లలే బొట్టి పిల్లలే. చేలో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. ఏ బొట్టి పిల్లలే బొట్టి పిల్లలే. చేలో దిగితే మళ్ళు, చేపల కూర తింటే ముళ్ళు. ఏ బొట్టి పిల్లలే బొట్టి పిల్లలే. సరే సూపర్.
ఇది స్కూలా? ఎల్లమ్మా బెల్ల కొట్టారు. లేదు, మ్యారేజ్ అయింది నాకు. ఏం పేరు? చరణ్య. బావగారి పేరేంటి? మణికంఠ. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు మీ లవ్ స్టోరీలో? అరేంజ్ మ్యారేజ్. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. పాప చేతిలో మల్లెపూ బంతి. పాప చేతిలో రబ్బర్ బంతి. పాప చేతిలో మల్లెపూ బంతి. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. పాప చేతిలో రబ్బర్ బంతి, తాత చేతికి మల్లెపూ బంతి. పాప చేతిలో రబ్బర్ బంతి, బావ చేతికి మల్లెపూ బంతి. సూపర్! కంగ్రాచులేషన్స్! అంబికా దర్బార్ బత్ వారి గిఫ్ట్ హ్యాంపర్. జీవితంలో ప్రతి ఒక్కరూ మంచో చెడో కొన్ని అనుభవాలను వెనకేసుకుంటారు. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు. ఆ కథల్ని మనకి చెప్పడానికి మన రౌండ్ ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు సింధూర గారు. సింధూర, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానండి. నేను హ్యాపీగా ఉన్నావు, అంతా బాగా రెడీ అయ్యొచ్చు, చక్కగా ఉన్నావు. బట్ మనసులో మాత్రం ఏదో ఒక చిన్న బాధ ఉంది. అవునండి. ఎందుకు బాధ, ఏంటి? అన్నయ్య, ఫస్ట్ మీ యాంకరింగ్ కానీ మీరు చేసే టీవీ షోస్ కానీ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. నాకు అన్నయ్యగా నేను ఈ రోజు మీకోసం రాఖీ తీసుకొచ్చి నిజంగా ఈరోజు శివరాత్రి అయినా రాఖీ పండగలానే ఉంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత హ్యాపీగా ఉన్న మన లైఫ్ లో ఏదో ఒక చిన్న బాధ. సో అన్నయ్యని కాబట్టి నువ్వు చెప్పొచ్చు. చిన్న నాటితనంలో నేను చాలా సంతోషంగా ఉన్న రోజు నుంచి ఒకేసారి పిడుగులాంటి వార్త ఏంటంటే మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందనమాట. లెఫ్ట్ హ్యాండ్ కి. ముగ్గురం మేము పిల్లలం, అన్నయ్య, నేను, కవల్ పిల్లలం, చెల్లి. మాకు ముగ్గురికి ఎడ్యుకేషన్ డేస్ అనేవి రన్నింగ్ లో ఉంటాయి కాబట్టి ముగ్గురిని పోషణ అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది కదా. పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పేసి ఈ ఫింగర్స్ ఇట్లా రాకపోయినా కూడా లారీ మళ్ళీ స్టీరింగ్ తిప్పేవారు. ఇదంతా బ్లడ్ వచ్చేసేది. ఇట్లా మొత్తం తుడుచుకుంటూ మమ్మల్ని బాగా బాగా అంటే బాగా తీసుకొచ్చారు, మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. మళ్ళీ రెగ్యులర్ డేస్ వచ్చేసాయి, మాకు ప్రాబ్లం లేదు అని కొంచెం ముందుకి అలా 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 వస్తుంటే మధ్యలో మా అన్నయ్య యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వచ్చే నెల నా పుట్టినరోజు అన్నయ్య 24th. కానీ బర్త్డే చేసుకున్న ప్రతి రోజు నాకు నరకంగానే ఉంటుంది. ఎవరైనా బర్త్డే అంటే మనం ఏంటంటే థ్యాంక్ యూ అని చెప్తారు, లేకపోతే ఇంకేదైనా చాక్లెట్ ఇస్తారు. కానీ మేమిద్దరం లేవడంతో హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అంటే సేమ్ టు యూ అని చెప్పుకునేటోళ్ళు. చనిపోయాక కూడా నేను డైలమాలో ఉన్నా, నాకు అర్థం కాలేదు ఆ రోజు. కొంతకాలం అయితే నాలో నేను కామ్గా ఉండిపోయేదాన్ని. సో నీ పరిస్థితి ఎలా ఉంది? నాన్న అంటే కొంచెం తట్టుకొని లోపలే దాచుకుంటారు, కుమిలిపోతారు. అమ్మ పరిస్థితి ఏంటి? అమ్మ మరి దారుణం, బాగా సిక్ అయిపోయింది. హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి మమ్మీకి. చేతికని నేను కొడుకు చనిపోతే ఒక తండ్రికి ఎలా ఉంటది అనేది మనందరికీ తెలిసిన విషయమే. లోపల కుమిలి తినక నిద్రపోని రాత్రులు ఎన్నో గడిపారు అమ్మ నాన్నలు. అయినా సరే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాం, చదువుకుంటున్నాం. మళ్ళీ టౌన్ అయితే మళ్ళీ ఆడపిల్లల పరిస్థితి ఏందని చెప్పేసి మళ్ళీ మా నాన్న కష్టపడి మా చెల్లిని నన్ను వృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. నాన్న, ఈ షో ద్వారా మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. నీకు కొడుకులు లేరని బాధపడకు, కొడుకుల కంటే ఎక్కువ ఇద్దరు కూతుర్లో ఉన్నాం, అదొక్కటి గుర్తు పెట్టుకోండి. ఏం పేరు సింధు? అన్న పేరు రామకృష్ణ. రామకృష్ణ మళ్ళీ వచ్చి నీ ముందు నుంచుంటే ఏం అడుగుతావు? నేనున్నంత కాలం నా చెయ్యి వదిలి పెట్టకురా. ప్రతిదీ నీతోనే బ్రతుకంతా మాది నీదే. అన్నయ్య లేకపోయినా నువ్వు నాకు రాఖీ కట్టావు, అన్నయ్య అని పిలిచావు ప్రేమగా. నీకు ఎప్పుడు కావాలనుకున్నా నాకు ఫోన్ చేస్తున్నాను.
పెళ్ళైన తర్వాత అయినా పెళ్లికి ముందైనా అన్న దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆడబడుచు లాంఛనాలతోనే నువ్వు వెళ్తావు. సో నీ పెళ్లికి కూడా పెట్టే ఉండేవాడు ప్రతిదీ, ఎందుకంటే నువ్వు అంత ఇష్టంగా పెరిగారు కాబట్టి. సో ఈ రోజు నన్ను అన్నయ్య అని రాఖీ కట్టావు, నా దగ్గరకు వచ్చావు. సో చెల్లిని ఉట్టి చేతులతో పంపకూడదు. తను భౌతికంగా లేకపోయినా తను ఎప్పుడు నీలోనే ఉన్నాడు. మీరిద్దరు ట్విన్స్ అంటే తను నీతో పాటునే ఉన్నాడు. సో బీ స్ట్రాంగ్, ఓకేనా? ఆటలు పాటల్లో ఆడవాళ్ళు ఎప్పుడు ముందుంటారు. సో అందుకే థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఓ శివంగి, సో ప్రాపర్టీ వచ్చింది, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మీరు కూడా రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటి అంటే ముందుగా నేను కళ్ళకి గంతలు కడతాను అనమాట. ఇలా గంతలు కట్టుకొని ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ తీసుకొని ఇలా ఒక్కటి తీసుకొని అలా బౌల్లో వేయాలి. బౌల్ నాకు నచ్చినప్పుడు నేను బౌల్ మార్చుతూ ఉంటాను. మీరు ఆ చప్పుడికి పడిందా అంతే, చాలా ఈజీ. చూసారు కదా. 1 minute టైం ఇస్తాము. టైం అయ్యేసరికి ఎన్ని కాయిన్స్ బౌల్లో ఉన్నాయో వాళ్ళు, అంటే ఎక్కువ కాయిన్స్, ఇప్పుడు మా అక్క అనుకోండి 200 వేస్తుంది, అలా వేసిందంటే పెద్ద గిఫ్ట్, 2 వేస్తే చిన్న గిఫ్ట్, అంతే. ఇక లేట్ చేయకుండా గేమ్ మొదలు పెట్టేద్దాం. ఏం పేరు? శ్రవంతి గారు రెడీయా? మీ టైం స్టార్ట్స్ నౌ, గో. ఏలి ఏలి ఏలి. Ten, 9, 8, 7, 6. డబ్బులు బాగా వచ్చాయి బాబోయ్. 1 2 3 4 14 15 16. 3 2 1 గో. ముందు ముందు అంటే ఏమో అనుకుంటుంది, ఎక్కడో చోట వేసేయి. సోప్పలక్ష్మే మాట్లాడే సోప్పలక్ష్మే, ఇటు చూడే సోప్పలక్ష్మే. 5 4 3 2 1 స్టాప్. 19 20 21. 3 2 1 గో. చప్పుడు చేస్తూ మార్చుతున్నా, మీకు అర్థం అవుతుందని చూసా నేను ఎంత మంచివాడినో. ఒకటి 2 20 21. ఇద్దరు 21 ఉన్నారు. ఇప్పుడు నువ్వు 22 వేసి ఆ టైని బ్రేక్ చేయాలి, ఓకే? 3 2 1 గో. ఎలా వేస్తే మనం ఒక 50 100 వేసేస్తాం. Five, 4 3 2 1. 3 7 10 12 15 18 20 21 22 23. ఎనివే 23 వేసి టాప్ గా నిలిచి డిన్నర్ సెట్ గెలుచుకుంది. కంగ్రాచులేషన్.
సో 21 వేసి ఇద్దరు గెలుచుకున్నారు. అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్ సిస్టర్. హలో సంధ్యరాణి గారు, నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. నా దగ్గర అంబికా దర్బార్ బత్తి ఉంది. ఒక 3 అగరబత్తిని చూపిస్తున్నాను. సో ఈ సువాసన చూసి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయో ఒక 3 ఫ్లేవర్స్ చెప్పండి చాలు, చూద్దాం. లవంగము, తులసి, గులాబీ. ఎగ్జాక్ట్లీ. అంబికా దర్బార్ బత్తిలో లవంగం, తులసి, గులాబీతో పాటు లవణం, జవాదా, బొగాడు, వట్టివేరు, అగరు చెక్క వంటి వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము. సో మీరు రోజు ఇలానే పూజలు చేయండి. అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంబర్ అందుకొని ఆ భగవంతుని అనుగ్రహం కూడా పొందండి. ప్రతి ఒక్కరి జీవితంలో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు ఆనందంగా ఉన్నా కొన్ని సంఘటనలు మాత్రం వాళ్ళు రిగ్రెట్ గా ఫీల్ అవుతారు. ఇలా జరగకుండా ఉంటే బాగును అనిపిస్తుంది. అలా జరిగిన కొన్ని సంఘటనల్ని, వాళ్ళ మనసులో బాధల్ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చే రౌండే మనసులో మాట. తన మనసులో బాధని మనతో మనమంతా ఒక కుటుంబంగా భావించి మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తుంది సునీత. సునీతమా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్. బావగారు ఏం చేస్తారు? 104 లో కాంట్రాక్ట్ బేస్ లో చేస్తాడు. పిల్లలు? పాప, బాబు. సో చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. అవును సార్. కానీ మనసులో మాత్రం ఒక చిన్న చింత. అవును. సో ఏంటి, ఎందుకు అలా? 2020 అసలు ఎవరి జీవితంలో మర్చిపోలేని సంవత్సరం అది. కరోనా. యా, ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ లో చేస్తాడు. చాలా మందికి చాలా హెల్ప్ చేసాం. కానీ కరోనా టైంలో మమ్మల్ని మాత్రం అందరూ ఒక చాలా చులకనగా, ఏదో అసలు మనుషులమే కాదన్నంత హీనంగా చూసిండ్రు మమ్మల్ని. కాలం చేసి ఇంద్రజాలం. ఎవరికి కరోనా వచ్చింది? మా సార్కి వచ్చింది. తనతో పాటు నేను ఉన్న మా పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించినాం. చుట్టుపక్కల వాళ్ళు పిల్లల్ని అక్కడికి ఎందుకు పంపించిళ్ళు, అక్కడ కూడా తగలబెడతారా, అందరినీ చావాలని చూస్తాను, చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడిండ్రు. కిటికీ తలుపులు తీస్తే కూడా మాకు కరోనా వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి ఏంటి ఇయ్యలేదు మమ్మల్ని. నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, మీకు నీళ్ళు పాలు ఇచ్చేటోళ్ళు లేరు, చనిపోండి, చేస్తే బాగుంటుంది అని కూడా అన్నారు. ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపించింది. వేరే వాళ్ళతోటి సామాన్ తెప్పించుకుందామన్నా కిరాణం వాళ్ళు కూడా సామాన్ ఇయ్యని అన్నారు వాళ్ళకి. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డారు? ఇద్దరికి తగ్గిందా? తగ్గింది, చాలా బాగున్నాం ఇప్పుడు. మాకు ఏదైనా అయితే మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఒక 2 రోజులు మాకు అసలు కరోనాలో చాలా మంది పిల్లలకు వచ్చినప్పుడు పేరెంట్స్కి వచ్చినప్పుడు పిల్లలు, సో కుటుంబాలే విడిపోయి ఇలా ప్రతి సంఘటన జరిగాయి. కాకపోతే కొంతమంది ఉంటారు, చాలా మంది హెల్ప్ చేస్తారు. బట్ ఆ సిచ్యువేషన్ అలాంటిది. కొంతమంది అయితే ఇలా వింతగా ప్రవర్తించేవాళ్ళు. ఈ ప్రాబ్లం ఆ టైంలో చాలా మంది ఫేస్ చేశారు. సో చాలా మంది నరకం అనుభవించారు. సునీత గారు కొంచెం బెటర్, అంటే ఆ పొజిషన్ నుంచి ఇద్దరు సేవ్ అయి బయటపడి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడ్డాక నేను చాలా స్ట్రాంగ్ అయిపోయినా. ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకోగలుగుతున్నాను సార్, చాలా ధైర్యంగా. సో అన్ని రోజులు అందరికీ బాగుండవు. సో ఈ సమస్య రేపొద్దుటి మీకు వస్తే అప్పుడు మిమ్మల్ని ఎవరు దగ్గరికి రానికపోతే ఎలా ఉంటుంది? అందుకే సహాయపడకపోయినా పర్వాలేదు, కానీ చేదరించుకోకుండా ఉండాలి. వీళ్ళకే వచ్చిన సమస్య కాదు, ప్రపంచం మొత్తం బాధపడింది. మధు గారు, సునీత గారు గ్రేట్. సో పిల్లల కోసం మేము బతకాలి అనే దృఢ సంకల్పం మనసులో ఉంది కాబట్టే సో అలాంటి ఒక వైరస్ని కూడా తట్టుకొని బయటపడి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇదే స్ట్రాంగ్నెస్తో మీరు ముందుకు కూడా వెళ్ళాలి. తోబుట్టు ఇంటికి వచ్చారు, ఇంత బాధ మీ మనసులో దాచుకున్నారు. సో ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలై మీరు బయట హ్యాపీగా పడినా ఆ బాధ మాత్రం మీకు అలానే ఉండిపోయింది. మీరే నా అన్నయ్య అని పుట్టింటికి వచ్చిన తర్వాత చెల్లిని ఒట్టి చేతులతో అసలు ఏ అన్నయ్య పంపడు. సో చీర సారీ ఇచ్చే పంపాలి. అమ్మ రండి మీరు. Maria